ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో అన్నిటికంటే ముందుండేది ఆహారం. అయితే ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి? చాలామంది అయోమయంకి గురవుతూ ఉంటారు. అసలు రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డైటింగ్ అంటే మీకు ఇష్టమైనటువంటి భోజనాన్ని త్యాగం చేయటం అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. బరువు తగ్గటానికి అసలైన దారి అన్నం మానేయటం కాదు, సరిగ్గా తినటం. కార్బోహైడ్రేట్లు తింటే లావు అవుతారు అనేది ఒక పెద్ద అబద్ధం. మీ శరీరానికి అసలైన శక్తినిచ్చేటటువంటి ఇంధనం నిజానికి కార్బోహైడ్రేట్సే. ఈ షాకింగ్ నిజాలేమిటో ఇప్పుడే మీరు తెలుసుకోండి. సంక్లిష్టమైనటువంటి డైట్ ప్లాన్స్ చూసి మీరు విసిగిపోయారా? మీ వంటగదిలో దొరికేటటువంటి సాదాసీదా పదార్థాలతోనే సూపర్ హెల్త్ పొందేటటువంటి 5 సింపుల్ టిప్స్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. హెల్తీగా ఉండటం కోసం మీరు యుద్ధాలు చేయనక్కర్లేదు. కేవలం మీ రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే వచ్చేటటువంటి అద్భుతమైన ఫలితాలని మీరే చూస్తారు. ఆయుర్వేదం చెప్పినటువంటి జఠరాగ్నికి మోడర్న్ సైన్స్ చెప్తున్నటువంటి మెటబాలిజంకి ఉన్న విడదీయలేని ఆసక్తికరమైన సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆహారమే ఔషధం అనేది ఊరికే అన్న మాట కాదు. మన ప్రాచీన ఆయుర్వేద రహస్యాలని ఆధునిక సైన్స్ ఎలా ధృవీకరిస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మీరు రోజు తీసుకునేటటువంటి ఉప్పు, పంచదార మీ శరీరంలో సైలెంట్ కిల్లర్స్ లాగా మారుతున్నాయని మీకు తెలుసా? ఈ అలవాటు ఇప్పుడే మార్చుకోలేదనుకోండి, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రాసెస్ చేసినటువంటి ఆహారం తింటూ మీ కణాలని మీరే విషతుల్యం చేసుకుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడకముందే ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది ఏదో అద్భుతం కాదు. ఇది మనం ప్రతిరోజు ప్లేట్లో పెట్టుకునేటటువంటి ఆహారంతో మొదలయ్యేటటువంటి ఒక అందమైన ప్రయాణం. ఆరోగ్యంగా జీవించడం అనేది మీకు మీరు ఇచ్చుకునేటటువంటి గొప్ప బహుమతి. ఇప్పుడే దీన్ని మొదలుపెట్టండి. ఈ పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం వివరంగా ఈ వీడియోలో. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి దీనిపైన ఐడియా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యకరమైన ఆహారం, దీనికి చాలామంది అయోమయం పడుతూ ఉంటారు. అయితే అసలైనటువంటి రహస్యాలనే మీరు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం ఏ పత్రిక చూసినా, ఏ సోషల్ మీడియా యాప్ తెరిచినా కానీ ఈ డైటింగ్ గురించి రకరకాల సలహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని రకాల సలహాల మధ్య అసలు ఏం తినాలో, ఎలా తినాలో తెలియక చాలామంది అయోమయానికి గురవుతూ ఉంటారు. నిజానికి ఆరోగ్యంగా ఉండటం కోసం ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ మానేసి ఏదో యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఆ డైట్ ప్లాన్ను చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా ఆహారమే ఔషధం. మన శరీరంలో ఉండేటువంటి జీర్ణక్రియ లేదా ఈ జఠరాగ్ని సరిగ్గా ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం సరైనటువంటి క్రమంలో ఉండాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉంది. సంక్లిష్టమైనటువంటి నియమాలు పక్కన పెట్టేసేసి మన భారతీయ జీవన శైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారనుకోండి, అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఈ సరళమైనటువంటి మార్పులు ఏమిటో ఇప్పుడు వరుసగా 1 by 1 మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. వైవిధ్యమైనటువంటి ఆహారంతో సంపూర్ణ పోషణ అనేది సాధ్యమవుతుంది. ఇది మీరు గ్రహించాలి. అంటే మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందాలంటే ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆయుర్వేదం చెప్పినటువంటి షడ్రసాలు అంటే మధురామ్ల, లవణకడు, తిక్త కషాయ రసాలు, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనేటువంటి 6 రుచులు మన భోజనంలో ఉండేలాగా చూసుకోవాలి. సైన్స్ పరంగా చూస్తే వేరువేరు రంగుల్లో ఉండేటువంటి పండ్లు, కూరగాయలు శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు, మినరల్స్ని అందిస్తాయి. ఒకే రకమైన ఆహారానికి పరిమితం కాకుండా రోజువారీ మెనూలో మార్పులు చేయటం వల్ల శరీరంలో ఉండేటువంటి ఆ కణాలకు కావాల్సినటువంటి అసలైన శక్తి లభిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. పిండి పదార్థాలు శరీరానికి నిజానికి ఇంధనం వంటివి. అయితే చాలామంది వీటిని గురించి భయపడుతూ ఉంటారు. అంటే చాలామంది ఈ కార్బోహైడ్రేట్లు అనగానే అదేదో బరువు పెరిగిపోతాం అని భయపడుతూ ఉంటారు. కానీ శరీరానికి తక్షణ శక్తినిచ్చేటువంటి ఇంధనం పిండి పదార్థాలే. ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయంలో వాడేటువంటి ముడి బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు లాంటి తృణధాన్యాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండేటటువంటి ఆ పీచు పదార్థం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. తెల్లటి బియ్యం లేదా మైదా లాంటి శుద్ధి చేసినటువంటి పదార్థాల కంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక కూరగాయలు అలాగే పండ్లు, వీటి ప్రాముఖ్యత గురించి మరీ మనం చెప్పుకోవాలి. రోజుకి కనీసం 5 రకాల పండ్లు లేదా కూరగాయలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. మన వంటలలో భాగంగా
ఉండేటటువంటి ఆ పప్పు ధాన్యాలు, పెసర్లు, అలసందలు ఇలాంటివి ప్రోటీన్లను అందించడమే కాదు, పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. తాజా ఆకుకూరలు, సీజనల్ పండ్లను తీసుకోవటం వల్ల శరీరానికి యాంటాక్సిడెంట్లు అందుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి. ఇదే సందర్భంగా కొవ్వు పదార్థాల విషయంలో నియంత్రణ గురించి కూడా మనం మరీ చెప్పుకోవాలి. కొవ్వు అనగానే అది హానికరం అని అనుకోవద్దు. అది మన శరీరానికి మంచి కొవ్వులు కూడా అవసరమే నిజానికి. అయితే వెన్న లేదా వేపుళ్ళు ఇలాంటివి అతిగా తీసుకోకూడదు. ముఖ్యంగా ప్రాసెస్ చేసినటువంటి నూనెలు, ప్యాక్ చేసినటువంటి స్నాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారం తీసుకునే వాళ్ళు ఆ కొవ్వు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. పాల పదార్థాల విషయానికి వస్తే ఈ మిల్క్ ప్రోడక్ట్స్, మేగడ తీసిన పాలు లేదా వెన్న తీసినటువంటి మజ్జిగ ఇలాంటివి తీసుకోవటం ఉత్తమం. ఇది గుండె ఆరోగ్యానికి అలాగే బరువు తగ్గటానికి కూడా సహకరిస్తుంది. ఇక ఉప్పు అలాగే పంచదారల వినియోగం ఈ సందర్భంగా వీటిని తగ్గించడం అనేది చాలా అవసరం. అంటే రుచి కోసం మనం వాడేటువంటి ఆ ఉప్పు, పంచదారలే సైలెంట్ కిల్లర్స్ లాగా ఉంటాయి. ఉప్పు ఎక్కువగా ఉండేటటువంటి ఆ చిప్స్, కూరగాయలు, నిల్వ ఉంచినటువంటి మాంసం రక్తపోటు పెరగడానికి కారణమవుతాయి. అలాగే తీపి పానీయాలు, కేకులు, బిస్కెట్స్ శరీరంలో అనవసరమైన క్యాలరీని పెంచుతాయి. వీలైనంత వరకు సహజ సిద్ధమైనటువంటి తీపిని ఇచ్చేటువంటి పండు లేదా బెల్లం ఇలాంటివి పరిమితంగా వాడటం మంచిది. అలాగే మనం తాగేటువంటి టీ, కాఫీలు ఇలాంటి వాటిలో కూడా పంచదార తగ్గించడం ద్వారా దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక్క ముఖ్యమైన విషయం చెప్పాలి. మద్యపానానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. దీనికి మొత్తం ఫుల్ స్టాప్ పెట్టేయండి. అంటే మద్యం సేవించడం వల్ల శరీరంలో ఈ ఓజస్సు అనేది క్షీణిస్తుంది. ఇది కాలేయంతో పాటుగా ఈ నాడీ వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఆయుర్వేద దృక్కోణంలో మద్యం శరీరంలో ఉండేటువంటి దోషాల సమతుల్యతని దెబ్బతీస్తుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని కోరుకునే వాళ్ళు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్నిటికీ మించి తీవ్రమైన డైటింగ్ల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇది చాలా ముఖ్యం. బరువు తగ్గాలన్న ఆతృతతోటి క్రాష్ డైట్లు లేదా ఈ ఫ్యాట్ డైట్లు అనుసరించడం చాలా ప్రమాదకరం. ఇలా చేయటం వల్ల శరీరం నీరసించిపోవడమే కాదు, జీవక్రియ మందగిస్తుంది. స్థిరమైన బరువుని మీరు కంటిన్యూ చేయాలంటే మితాహారం తీసుకోవటం ప్రధానం. ఆకలిని చంపుకోవటం కంటే కూడా సరైన సమయంలో సరైన మోతాదులో ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. ఆరోగ్యం అనేది మనం తీసుకునేటువంటి ఆహారపు సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం సూచించిన మితాహారం అంటే పొట్టలో సగభాగం ఆహారంతో, పావుభాగం నీటితో నింపి మిగిలిన పావుభాగం గాలి ఆడేలాగా ఖాళీగా ఉంచటం. ఇలా చేయటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఆమం లాంటి వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. ఆధునిక విజ్ఞానం చెప్తున్నటువంటి న్యూట్రిషన్ విలువలు, మన ప్రాచీన ఆహార నియమాలు కలిపి పాటిస్తే డాక్టర్ల చుట్టూ తిరిగేటటువంటి పని ఉండదు. శరీర తత్వాన్ని బట్టి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తాజా ఆహారాన్ని తీసుకోవటమే సంపూర్ణ ఆరోగ్యానికి రాజమార్గం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.